జూలై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు 581 కంపెనీల సాయుధ పోలీస్ బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలకు చెందిన 42,000 మంది జవాన్లు భద్రత కల్పించనున్నారు. ఆపరేషన్ సింధూర్ నుంచి కొన్ని కంపెనీలు జమ్మూ కాశ్మీర్లోనే ఉండగా మిగతా 424 కంపెనీల సిబ్బందిని అక్కడికి తరలించనున్నారు. డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో 805 కాలేజీలో 3.71 లక్షల సీట్లు ఉండగా ఫస్ట్ ఫేజ్లో 60,436 మందికి మాత్రమే సీట్లు అలాట్ అయ్యాయి. సుమారు 74 కళాశాలలో ఒక్క సీటు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. టిఫిన్ భోజనం చేశాక టీ తాగడం మంచిది కాదని, ఇలా చేస్తే రక్తపోటుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. సిట్రస్ ఫ్రూట్స్ తిన్నాక టీ తాగితే అసిడిటీ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు తెలిపారు. బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 270 పెరిగి 97,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు 250 పెరిగి 89,200 వద్ద కొనసాగుతుంది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూపాయలు 1,10,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకు కనీసం 75% మార్జిన్ లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేయాలని యూనివర్సిటీల వీసీలు నిర్ణయించారు. గతంలోనే ఈ నిబంధన ఉన్నా ఇకపై ఈ రూల్ను ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 3 ఏళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండగా వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వార్షిక నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ప్రింటింగ్కు 6,372.82 కోట్లు ఖర్చయింది. 2023-24తో పోలిస్తే ఖర్చు 25% పెరిగింది. 2024-25లో చలామణిలో ఉన్న కరెన్సీ వాల్యూ, క్వాంటిటీ వరుసగా 6% నుంచి 5.6% పెరిగాయి. మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మే 24 నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. కొండ చర్యలు విరిగిపడడం, చెట్లు కూలడం, పిడుగులు పడడం తదితర కారణాల వల్ల 16 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. 18 మంది గాయపడ్డారని, 41 జంతువులు మృతి చెందాయని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి తమ వద్ద 879.58 మెట్రిక్ టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీని విలువ 4.32 లక్షల కోట్లని తెలిపింది. గతేడాది మార్చి నాటికి 2.74 లక్షల కోట్ల విలువైన 822.10 మెట్రిక్ టన్నుల పసిడి ఉండగా ఏడాదిలో 57.48 మెట్రిక్ టన్నుల పెరిగినట్లు పేర్కొంది.